మంచిగా ప్లాన్ చేయొచ్చు కదా సతీష్ అన్న, మంచిగా ప్లాన్ చేయొచ్చు కదా, ఏదన్నా మంచి ప్రోగ్రామ్ అయితే. సైడ్ గురు సైడ్ గురు సైడ్ మాట్లాడు. 2026 ఫిబ్రవరి నెల 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. ఈ 3 రోజులు అత్యంత వైభవంగా మహాశివరాత్రి జరుగుతుంది. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వచ్చే భక్తులకు బట్టి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా శాసనసభ్యులు గారు కృష్ణ చైతన్యారెడ్డి గారు, నరసింహారెడ్డి సార్ గారు, కలెక్టర్ గారు వీళ్ళ ముగ్గురి ఆదేశాల మేరకు నెల రోజుల నుండి ఇన్ని ఏర్పాట్లు మా చైర్మన్ గారు రాజారెడ్డి గారు ఇక్కడే ఉండి రాత్రి అనగా పగులనగా ఉండి అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యాలుగా అన్ని పార్కింగ్ ప్లేస్ అయితేమి, దేవస్థానం పరిసర ప్రాంతంలో అయితే కోనేరు క్లీనింగు మేము అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. మేము అన్ని కలిసి ఎటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వీఐపీల దర్శనం కూడా తగ్గించి సామాన్య ప్రజలకి బాగా దర్శనం ఈజీ దర్శనం కల్పించాల్సిందిగా పై అధికారులు ఆదేశించున్నారు. కావున అన్ని డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, శానిటేషన్ అందరి డిపార్ట్మెంట్ సహకరించి ఉన్నారు మా డిపార్ట్మెంట్కి, దేవాదాయ శాఖకు. కాబట్టి అదేవిధంగా మేము కూడా అన్ని విధాలు, నేను చైర్మన్ గారు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఎవరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో అన్ని విధాలుగా మేము సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ నెల అనగా 2026 ఫిబ్రవరి 14, 15, 16 జరగబోవు మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు 100% అయిపోయినాయి. ఈ ఉత్సవాలలో ఎటువంటి అసౌకర్యం లేకుండా మా డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్ అన్ని విధాలా మాకు సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ వారు, ఎలక్ట్రిసిటీ, మిగతా ఆర్డబ్ల్యూఎస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్, మెడికల్ అందరూ బాగా సౌకర్యంగా అన్ని విధాలా మాకు సహకరించి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా పార్కింగ్ ఏరియాలు కూడా అన్ని సపరేట్గా చేసినాం. హెవీ వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్, తర్వాత ప్రైవేట్ వెహికల్స్, ఆర్టీసీ అయితే 4 డిపోలు వస్తున్నాయి అన్నమాట. 4 డిపోలు సపరేట్ వాళ్ళకు మంచినీరు, షామియానాలు, తర్వాత వాటర్ ట్యాంకర్స్ అన్నీ ప్రొవైడ్ చేసినాము. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఈ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ సపరేట్గా పెట్టేసాము. లేడీస్కు ఫీడింగ్ రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. క్యూ లైన్లో మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యూ లైన్లో అన్ని విధాల హ్యాండిక్యాప్ సపరేట్గా పెట్టాము. అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా అన్నీ చేసినాము. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేవు ఇంతవరకు. రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మామూలుగా భక్తులకు రూమ్లు కావాలంటే కదా భక్తులు వసతులకి ఈ టైంలో చేయలేము. ఓకే. ఎందుకంటే ఈ ఉండే అధికారులకే ఇక్కడ అన్ని 24 డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇక్కడ 24 డిపార్ట్మెంట్లకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కో రూమ్ ఇచ్చినా కూడా సరిపోదు. అకామిడేషన్ వాళ్ళకు రాత్రి పగులు చేయాలి కదా. లేడీస్ చాలామంది ఉంటారు, సేవ వాళ్ళు వస్తున్నారు, 150 మంది సేవ వాళ్ళు లేడీస్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళు ఎవరైనా వృద్ధుల్లో ఎవరైనా ఉంటే, సన్న బిడ్డ తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళకు అవకాశం కల్పిస్తారు.